భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 8/2/2024 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణాపక్ష త్రయోదశి, గురువారం. త్రయోదశి ఉదయం 9:35 వరకు, ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 1:49, వర్జం ఉదయం 10:30 12:02 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:21 11:06 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:52 నుండి 3:38 వరకు, సూర్యోదయం 6:36, సూర్యాస్తమయం 5:54, అమృత గడియలు రాత్రి 7:41 నుండి 9:13 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 3 వరకు, రాహుకాలం శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:30 వరకు, మధ్యాహ్నం 4 గంటల నుండి 5 గంటల వరకు కూడా శుభకాలం. సిద్ధియోగం రాత్రి 10:50 వని ఉదయం 9:35, భద్ర రాత్రి 8:42. ఈరోజు మాస శివరాత్రి, త్రయోదశి, అనంతర చతుర్దశి కాబట్టి మాస శివరాత్రి పరమశివుడిని అభిషేకిస్తే చాలా, త్రయోదశి అనంతర చతుర్దశి కాబట్టి అన్ని కార్యాలకు ఈరోజు చాలా అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. సింహము, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా మిశ్రమంగానే ఉందని చెప్పడం జరుగుతోంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈరోజు ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. 15వ అధ్యాయంలో పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి యస్మాత్ క్షరమతేహం అక్షరాదశిచోత్తమం అతోస్మి లోకవేదే చ ప్రథిత పురుషోత్తమ. ఎలాగనగా నశ్వరము జడవర్గం, క్షేత్రము కంటే నేను సర్వదా అతీతుడు, నాశనరహితమైన జీవాత్మ కంటే ఉత్తముడను, కనుక ఈ జగత్తునంతా వేదములయందు పురుషోత్తముడునని ప్రసిద్ధికెక్కాను నేను. అంతే కదా, యో మామేవ సమామూఢో జనాది పురుషోత్తమ నసర్వ విద్భజంతి మాం సర్వభావేన భారత. ఓ అర్జున, జ్ఞాని అయినటువంటి వాడు ఈ విధంగా నన్ను తత్వమును పురుషోత్తమునిగా ఎరుంగును, సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడైన నన్నే నిరంతరము కూడా పరమేశ్వరునిగా భజించును. అంతేకాదు, ఇత గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్య బుద్ధిమాన్ స్యాత్ కృతకుస్య భారత అంటున్నారు. ఓ పుణ్యపురుష, ఓ అర్జున, అత్యంత గోప్యము అంటే రహస్యము అయినటువంటి ఈ శాస్త్రాన్ని ఈ విధముగా నేను నీకు తెలుపు తిని, దీని తత్వాన్ని ఎవరైతే తెలుసుకుని మనుషుడు జ్ఞాని అయి ఆచరిస్తాడో వాడు కృతార్థుడు కాగలడు అని మనకు 15వ అధ్యాయంలో చివరిలో చెప్పారన్నమాట. ఈ రోజుతో 15వ అధ్యాయం కూడా భగవద్గీతలో పూర్తి అయిపోతుంది. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగ నామ పురుషోత్తమ యోగ నామ 15వ అధ్యాయం కూడా పూర్తయిపోయి రేపు 16వ అధ్యాయం దేవాసుర సంపద్విభాగ యోగము అనే అధ్యాయం రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు స్వస్తి.